సమ్మర్ వచ్చిందంటే చాలు ఐస్ క్రీమ్స్ కూల్ డ్రింక్స్ అని చెప్పేసి ఒకటే సతాయిస్తుంటావు. నీ క్వశ్చన్ చెప్పాలా? సమ్మర్లో అసలు ఐస్ క్రీమ్స్ కూల్ డ్రింక్స్ అసలు తాగొద్దు, అవి హెల్త్కి అస్సలు మంచిది కాదు. వాటర్ తాగకపోతే బ్రతుకుతావారా? వాటర్ తాగాలి, రోజుకి 3 లీటర్స్ తాగాలి. చల్ల వాటర్ అంటే కుండలో పోసుకున్న వాటర్ తాగొచ్చు. ఫ్రిడ్జ్ వాటర్ మరీ ఎక్కువ కూల్ ఉన్నాయి తాగొద్దు, నార్మల్ కూల్ పెట్టుకుని తాగొచ్చు. ఓకే, ఇప్పుడు సమ్మర్లో ఏమి తింటే హెల్త్కి మంచిది చెప్తాను. ఓకే, మనం సమ్మర్లో హెల్త్కి మంచిగా మనకు బాడీ కూల్గా ఉండాలంటే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఫ్రూట్స్ తినాలి. ఆ వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఫ్రూట్స్ ఏవేవంటే ఆరెంజెస్, గ్రేప్స్, వాటర్ మిలన్, మళ్ళీ అట్లాగే తాటి ముంజలు కూడా తినొచ్చు. ఇంకా లెమన్ జ్యూస్ తాగొచ్చు. సబ్జా గింజలు తెలుసు కదా, బ్లాక్ కలర్ చిన్న ఉంటాయి. ఒకరోజు డాడీ నీకు గ్లాస్లో వాటర్ వేసి ఆ సబ్జా గింజలు కూడా తాగొచ్చు, బాడీ కూల్గా ఉంటుంది. ఓకే, కానీ మ్యాంగో ఇప్పుడు కాదు, సమ్మర్లో కాదు వచ్చేది, సమ్మర్ ఎండింగ్లో వస్తుంది మ్యాంగో. కాకపోతే ఈ సమ్మర్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఫ్రూట్స్ తినాలి, చలువనిచ్చే ఫ్రూట్స్, చలువనిచ్చే ఫుడ్ ఐటమ్స్ తినాలి. మజ్జిగ తాగొచ్చు. పెరుగుని కొంచెం వాటర్ వేసి బాగా కొంచెం సాల్ట్ వేసి బాగా గిలకొడతారనమాట, అదే మజ్జిగ. పెరుగు కూడా తినొచ్చు. ఇంకా ఇవన్నీ తినడం వల్ల నువ్వు తిన్నాక మిగిలిన వేస్టేజ్ ఉంటుంది కదా. ఇప్పుడు వాటర్ మిలన్ తిన్నా పైన తొక్కు తినవు కదా, లెమన్ జ్యూస్ తాగినా పైన తొక్కు ఉంటుంది కదా, ఆరెంజెస్ తిన్నా కూడా లోపల ఫ్రూట్ తింటావు, పైనది తొక్కు అట్లనే ఉంటుంది కదా. వీటన్నింటిని నువ్వు తిన్న తర్వాత మిగిలిన వేస్టేజ్ని తీసుకెళ్ళి ఎక్కడైనా పడేసినా సరే అది భూమిలో కలిసిపోయి ఫాస్ట్గా భూమికి ఒక ఎరువుగా తయారవుతుంది అనమాట, సహజ సిద్ధంగా. అంటే ఆ భూమికి కొంచెం ఎనర్జీ వస్తుంది అనమాట. నీకు ఫుడ్ తింటే ఎట్లా ఎనర్జీ వస్తుందో, నువ్వు తిన్న ఫ్రూట్స్ వేస్టేజ్ అంతా తీసుకుపోయి పడేయడం వల్ల అది డీకాంపోజ్ అయ్యి నీకు ఏదైనా పంట వేసినా ఒక చెట్టు నాటినా కూడా అది మంచిగా గ్రోత్ రావడానికి హెల్ప్ చేస్తుంది అనమాట ఆ ఎరువు. ఓకే, కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్స్ ఎందుకు తాగుతున్నది అంటున్నానంటే, ఇప్పుడు నువ్వు ఒక షాప్కి వెళ్తావు. ఓకే, కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్స్ తీసుకొని వస్తావు. అవి తీసుకురావాలంటే నీకు అవి క్యారీ చేసుకోవడానికి ఒక క్యారీ బ్యాగ్ కావాలి. ఓకేనా, క్యారీ బ్యాగ్లో వేసుకొని వస్తావు, డబ్బులు ఇచ్చి మరీ తీసుకొని వస్తావు. అవి తాగడం వల్ల ఐస్ క్రీమ్స్ తినడం వల్ల కూల్ డ్రింక్స్ తాగడం వల్ల ఫస్ట్ నీ హెల్త్ పాడవుతుంది. అప్పుడప్పుడు అంటే ఓకే, రెగ్యులర్గా సమ్మర్ కంప్లీట్ అయ్యేదాకా నువ్వు అదే ఎక్కువ ఐస్ క్రీమ్స్ తింటూ కూల్ డ్రింక్స్ తాగుతూ ఉన్నావు అనుకో, ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్త్ పాడవుతుంది. ఓకే, మళ్ళీ నువ్వు పర్యావరణాన్ని కూడా కలుషితం చేసినట్టు అవుతుంది. ఎందుకో తెలుసా? ఇప్పుడు నువ్వు కూల్ డ్రింక్స్ బాటిల్స్, ఐస్ క్రీమ్స్ ఒక క్యారీ బ్యాగ్లో, ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్లో వేసుకొని ఇంటికి తీసుకొని వస్తావు. కూల్ డ్రింక్స్ తాగేస్తావు, ఐస్ క్రీమ్ తినేస్తావు. ఆ మిగిలిన వేస్టేజ్ అంతా అదే క్యారీ బ్యాగ్లో వేసి తీసుకెళ్ళి ఎక్కడో పడిస్తావు. అది తొందరగా భూమిలో కరగదు. ఓకే, అలా ఒక దగ్గర చెత్త ఫామ్ అయిపోతుంది. అది పంట పొలాల్లోకి వెళ్ళిందనుకో పంట కూడా పండదు, ఎందుకంటే అది తొందరగా భూమిలో కలవదు కాబట్టి భూమి కాలుష్యం ఏర్పడుతుంది, దాంతో పంటలు కూడా పండవు. కాబట్టి ఇట్లాంటివి మానేసి నువ్వు మంచిగా ఫ్రూట్స్, నీకు చలవనిచ్చే సబ్జా గింజలు ఇట్లాంటివి, రాగి జావ కూడా తాగొచ్చు. ఇట్లాంటి తాగడం తినడం వల్ల నువ్వు ఇండైరెక్ట్గా రైతులకు కూడా ప్రోత్సహించినట్టు ఉంటుంది అనమాట. నువ్వు ఇట్లాంటి ఫ్రూట్స్ ఇలాంటివన్నీ తిన్నావు అనుకో, అవి పండించే రైతులకు కూడా అది మేము పండించిన పంట ఎక్కువ సేల్ అవుతుంది, మేము ఇంకా పండించాలి, ఇంకా కష్టపడాలని వాళ్ళని నువ్వు ఇండైరెక్ట్గా ప్రోత్సహించినట్టు ఉంటుంది. ఓకేనా, కాబట్టి ఇప్పటి నుంచి అట్లాంటి కూల్ డ్రింక్స్, సాఫ్ట్ డ్రింక్స్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ తినడం ఆపేసి ఫ్రూట్స్, జ్యూసెస్, పంటతో తయారు చేసిన జ్యూసెస్ తాగడం అలవాటు చేసుకో. ఓకేనా, అది హెల్త్కి మంచిది, పర్యావరణానికి కూడా మంచిది. ఇండైరెక్ట్గా నువ్వు ప్రోత్సాహం చేసినట్టు ఉంటుంది. ఓకే, ఓకేనా? వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్. మీ పిల్లలకి ఇట్లాంటి వీడియోస్ చూపించండి, వాళ్ళలో కూడా మార్పు తీసుకురండి. బాయ్ బాయ్. Saya tidur. Goodbye.